జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చిత్తూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. మిట్టూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రారంభమైన కార్యక్రమం అనంతరం కొండమిట్ట కట్టుకాలువ వీధిలో జెండా ఆవిష్కరణతో కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ మన ఊరు మన జెండా నినాదంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో బీజేపీ పతాకాలను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని, వికసిత్ భారత్ లక్ష్యంతో పేద బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అనేక పెద్దలు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఇలాంటి ఎందరో మహనీయుల త్యాగ ఫలితంతో, వాళ్ళ కృషితో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి పార్టీగా ఉంటూ ప్రజా సంక్షేమం కొరకు పాటుపడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాడవాడల రాష్ట్రంలో కూడా రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చినటువంటి ఆ మార్గదర్శకాల ప్రకారము మన ఊరు మన జెండా అంటే భారతీయ జనతా పార్టీ తన కార్యకర్తలు ఎక్కడైతే ఉన్నారో ఆ గ్రామాల్లో అన్ని గ్రామాల్లోనూ జిల్లా వ్యాప్తంగా మనం మన జెండాను ఎగురవేసుకునేటువంటి శుభ తరుణం ఇది. ఈరోజు ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ తన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తూ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు కొత్తగా బీహార్ రాష్ట్రం నుంచి విచ్చేశారు. వారు అనేక సంక్షేమ కార్యక్రమాలను విస్తరణ చేస్తూ అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఇతోధికంగా చేస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మన ఊరు మన జెండా, జనతా వారధి అలాంటి మన్ కీ బాత్ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం అనేటువంటి జరుగుతూ ఉంది. ప్రజలు భారతీయ జనతా పార్టీ అందించినటువంటి ఈ అంత్యోదయ యోజన పథకాలను లబ్ధిదారులుగా పొంది అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై భారత్. ఏ వస్తువు కావాలన్నా విదేశాల కొల చూసే పరిస్థితి నుంచి ఈరోజు కరోనా టైంలో మనం చూసాం. అగ్రదేశాలైనటువంటి అమెరికా, జపాన్, ఫ్రాన్స్, చైనా, రష్యా లాంటి దేశాలు కూడా వేల లక్షల మంది అసహాయంగా రాలిపోయిన పరిస్థితి. 140 కోట్ల మంది ఉన్న జనాభా ఉన్న భారతదేశంలో అసలుకు జనాభా కోట్ల సంఖ్యలో మరణిస్తారని అవహేళన చేసిన పాశ్చాత్య దేశాలు. కానీ దాన్ని సవాల్గా తీసుకొని ఈరోజు భారతదేశం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వ్యాక్సిన్ మనం కనుక్కున్నాం. 143 కోట్ల మంది భారతీయులకు 3 వ్యాక్సిన్లు ఫ్రీగా ఇవ్వడమే కాకుండా 100 దేశాలకు, పేద దేశాలకు భారతదేశం వ్యాక్సిన్ ఫ్రీగా సరఫరా చేసిన పరిస్థితి. మరి ఇదంతా ఎలా సాధ్యమైంది? భారతీయ జనతా పార్టీ యొక్క నిబద్ధత, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నరేంద్ర మోడీ గారి యొక్క చిత్తశుద్ధి వల్లనే ఇదంతా మనం సాధించగలిగినాం. ఈరోజు దేశంలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తున్నాం. ఒక చిత్తూరు జిల్లాలో మాత్రమే నేషనల్ హైవేస్ 20,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల అభివృద్ధి చూసాం మనం. ఇటు బెంగళూరు, చెన్నైకి 2 రోడ్లు, మామూలుగా ఉన్న 4 లైన్తో కూడా ఎక్స్ప్రెస్ హైవే నిర్మించాం. పోర్ట్ కోసం కనెక్టివిటీ కోసం తచ్చు రోడ్డు నిర్మించాం. ఈరోజు మళ్ళీ పలమనేరు నుంచి కృష్ణగిరికి ఇంకో 4 లైన్ రోడ్డు మంజూరైంది. ఇలా చిత్తూరు నుంచి కడప రోడ్డు కావచ్చు, దాదాపు చిత్తూరు నుంచి నాయుడుపేట రోడ్డు కావచ్చు, చిత్తూరుకు ఉన్నంత కనెక్టివిటీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా హెడ్ క్వార్టర్కు లేదు. 4 మెగా సిటీస్కి మనకు కనెక్టివిటీ ఉంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడకు. ఇంతటి అభివృద్ధిని సాధించిన భారతీయ జనతా పార్టీకి ప్రజలందరూ మీరు కూడా మద్దతు తెలపాలి. ఏదైతే నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047కి భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడో ఈ సంకల్పం నెరవేర్చడానికి దేశ ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి ఆ యొక్క వికసిత్ భారత్ లక్ష్యంలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.